ఆర్ యు రెడీ? యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. లూకా సువార్త 11:31 వాక్యం. లూకా సువార్త 11:31 వాక్యం. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. The Gospel of Luke 11th chapter 31st verse. Not about the queen of the south will rise at the judgment with the people of this generation and condemn them, for she came from the ends of the earth to listen to Solomon's wisdom, and now something greater than Solomon is here. సొలొమోను కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు. దేవాది దేవుడు సొలొమోన్ని అడిగాడు, నీకు ఏమి కావాలి అని. వెంటనే సొలొమోన్ అన్నాడు, నాకు జ్ఞానము కావాలి. దేవుడు అన్నాడు, నువ్వు జ్ఞానం అడిగావు గనక, ఆ జ్ఞానం అనగా క్రీస్తు, ఆ జ్ఞానం అడిగావు గనక జ్ఞానముతో నీకు సర్వం ఇస్తున్నా. మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ నీకు దొరుకును. నీకేం కావాలో, నీకు సంతోషం ఇస్తున్నా, సమాధానం ఇస్తున్నా, రాజ్యాలు ఇస్తున్నా, సైన్యం ఇస్తున్నా, నీకు సమాధానం ఇస్తున్నా, నీకు దీర్ఘాయుస్సు నీకు ఇస్తున్నా. సొలొమోను 3 విషయములో చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు. సొలొమోను 3 W'స్కి ఏం చేసిన వాడు? ప్రఖ్యాతిగాంచిన వాడు. ఫస్ట్ W విజ్డమ్, సెకండ్ W వెల్త్, థర్డ్ W ఉమెన్. 1 విజ్డమ్, జ్ఞానానికి ప్రఖ్యాతిగాంచిన వాడు. 2 వెల్త్, ఐశ్వర్యానికి ప్రఖ్యాతిగాంచిన వాడు, ఐశ్వర్యాలకు సంపద. 3 విమెన్, స్త్రీలకు ప్రఖ్యాతిగాంచిన వాడు. జ్ఞానానికి ఎంత ప్రఖ్యాతిగాంచిన వాడంటే ఆయనకి ముందల కానీ ఆయనకి తర్వాత కానీ ఎవరు లేరు అంత జ్ఞానవంతులు. అంత జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు. ఎంత సంపాదించాడంటే సంపద, ఆయన ముందల కానీ ఆయన తర్వాత కానీ అలా సంపాదించాల, అంత సంపాదన దేవుడు అతనికి ఇచ్చాడు. ఆయనకి ఎంతమంది భార్యలు అంటే 700 + 300, 1000 మంది మాత్రమే. అటువంటి స్త్రీలను సంపాదించాడు. ఎవరు? సొలొమోన్. 3000 సామెతలను రాశాడు. అంటే దానికి అర్థం, ఒక్కొక్క సామెత అంటే సామెతల గ్రంథం 2:6 వాక్యం. సామెతల గ్రంథం 2:6 వాక్యం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అది ఒక సమస్య. 2 సామెతల గ్రంథం 14:1 వాక్యం. సామెతల గ్రంథం 14:1 వాక్యం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఓడబెరుకను. అది మరొక సామెత. సామెతల గ్రంథం 21:1 వాక్యం. సామెతల గ్రంథం 21:1 వాక్యం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున తిప్పుచున్నాడు. అది మరొక సామెత. అలా 3000 సామెతలు రాశాడు. 1000 కీర్తనలు రాశాడు. మనకి 150 కీర్తనలే, కానీ ఆయన 1000 కీర్తనలు రాశాడు. సొలొమోను 3 ప్రఖ్యాతిగాంచిన వాడు. విజ్డమ్, వెల్త్, ఉమెన్. దీనికి సంబంధించి 3 గ్రంథాలు రాశాడు. విజ్డానికి సంబంధించి ప్రొవర్బ్స్, సామెతల గ్రంథం రాశాడు. వెల్త్కి సంబంధించి ప్రసంగి గ్రంథం రాశాడు. అదొక జీవిత డైరీగా రాశాడు. ఉమెన్, స్త్రీ గురించి పరమగీతాలు రాశాడు. ఇశ్రాయేల్ దేశపు ప్రజలు, యోధా ప్రజలు సొలొమోన్ అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే పగటి కలలు కనేవాళ్ళు, వాళ్ళు వెళ్తున్నప్పుడు కలలు కనేవాళ్ళు, వాళ్ళు నడుచుకున్నప్పుడు కలలు కనేవాళ్ళు, వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. ఏమని మాట్లాడుతుండేవాళ్ళు తెలుసా? మేము సొలొమోనుగా అవ్వాలి, సొలొమోనుగా అవ్వాలి. కానీ ఆ సొలొమోను అంత ప్రఖ్యాతిగాంచిన వాడిగా దేవుడు దీవించాడు. సొలొమోను ఎంత గొప్పవాడిగా దేవుడు చేశాడంటే ఆయన ఏ రంగములో అయినా గొప్పవాడే. అప్పటి వరకు ఎవడన్నా గొప్పవాడుగా ఉంటే ఈయన ఆ రంగంలో అడుగు పెట్టాడా, ఆయన అక్కడ గొప్పవాడు అవుతాడు. ఆయన సైన్స్ గురించి చెప్పాడు, కెమిస్ట్రీ గురించి చెప్పాడు, ఫిజిక్స్ గురించి చెప్పాడు, మ్యాథ్స్ గురించి చెప్పాడు, జంతువుల గురించి చెప్పాడు, పక్షుల గురించి చెప్పాడు, చీమల గురించి చెప్పాడు, సాలిపురి గురించి చెప్పాడు, బల్లి గురించి చెప్పాడు,
చెట్ల గురించి చెప్పాడు, వృక్షాల గురించి చెప్పాడు, స్త్రీల గురించి చెప్పాడు, డబ్బుల గురించి చెప్పాడు, భక్తి గల స్త్రీ గురించి చెప్పాడు, గుణవతి అయిన భార్య గురించి చెప్పాడు, దశంభాగం గురించి చెప్పాడు, కాணிకల గురించి చెప్పాడు, ఇల్లు గురించి చెప్పాడు, భవనాల గురించి చెప్పాడు, పొలాల గురించి చెప్పాడు. ఇక ఏమి చెప్పలేదు అనేది ఏమీ లేదు. మరణం గురించి చెప్పాడు, జీవం గురించి చెప్పాడు, దేవుని గురించి చెప్పాడు. ప్రతి యాంగిల్లో టచ్ చేశాడు. ఎవరు? సొలొమోన్. ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా ఏమంటారు తెలుసా? ఈ శాస్త్రవేత్త ఈయనకన్నా గొప్పోడండి, ఈ రాజకీయ నాయకుడు ఈయనకన్నా గొప్పోడండి, ఈ నాయకుడు ఈయనకన్నా గొప్పోడండి. కానీ ఎవ్వరు కూడా ఈ శాస్త్రవేత్త సొలొమోను కన్నా గొప్పోడండి అని ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పట్లా. ఏ రాజకీయ నాయకుడు కూడా ఈయన సొలొమోను కన్నా గొప్ప రాజండి అని ఎవరు చెప్పట్లా. ఈ నాయకుడు కన్నా ఈ నాయకుడు సొలొమోను కన్నా గొప్ప నాయకుడండి అని ఎవరు చెప్పట్లా. ప్రపంచములో ఎవరికి దమ్ము లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చూసి ఈయన సొలొమోను కన్నా గొప్పోడండి అని ఎవడు చెప్పలా. స్టీఫెన్ హాకింగ్స్ని చూసి ఈయన సొలొమోను కన్నా గొప్పోడండి అని ఎవరు చెప్పలా. ప్రతి ఒక్కడు సొలొమోను కన్నా చిన్నవాడే. అటువంటి టైములో నా యేసయ్య నిలబడి ప్రపంచములో ఎవరికి కూడా దమ్ము లేదు సొలొమోను కన్నా నేను గొప్పోడు అనడానికి. ఒక్క యేసయ్య అన్నాడు, నేను సొలొమోను కన్నా గొప్పవాడిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం పొందుకున్నాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు. ఎవరు? యేసయ్య. పొందుకున్నవాడు గొప్పవాడా, ఇచ్చినవాడు గొప్పవాడా? అందుకే యేసయ్య అంటున్నాడు, నేను సొలొమోను కన్నా గొప్పవాడిని. దేవుని బిడ్డలారా, ప్రజలు ఆశించేది ఏంటి తెలుసా? నేను సొలొమోనుగా అవ్వాలని. కానీ సొలొమోను ఏమన్నాడు తెలుసా? సమస్తము వృథం, సమస్తము వ్యానిటీ, వ్యానిటీ, వృథ. ఎందుకు తెలుసా? తన బహిరంగ జీవితం అద్భుతం, కానీ తన అంతరంగ జీవితం చెత్త. బహిరంగ జీవితం అద్భుతం, తన అంతరంగ జీవితం అపవిత్రత. నువ్వు బహిరంగ జీవితం ఎంత బాగున్నా, ఎంత బిల్డింగ్ కట్టుకున్నాడండి, ఎంత మంచి కారులో తిరుగుతున్నాడండి, ఎంత పలుకుబడండి, ఎన్ని పుస్తకాలు రాశాడండి, ఎంతమందికి ప్రయోజనకరుడండి, ఎంతమందికి దాన ధర్మాలు చేస్తాడండి, ఎంతమంది పేదలకు సాయం చేస్తాడండి, ఎంతమందికి ఇల్లు కట్టిస్తాడండి. నథింగ్. నీ హృదయం చెత్త అయితే పరలోక రాజ్యములో చేరలేవు. కానీ నా దేవుడున్నాడే, మన దేవుడున్నాడే, సొలొమోను కన్నా గొప్పవాడు. నీ బహిరంగ జీవితాన్ని బాగు చేయగలడు. నీ అంతరంగంలో ఉన్న అపవిత్రతను తీసేసి ఎక్కడ బతకటం మాత్రమే కాదు, ఆయన కడుతున్న ఆ భవనాలలో పరలోక రాజ్యములో ఉండేటట్టు చేయగలిగిన వాడు ఆయన. ఎవరికన్నా గొప్పవాడు? సొలొమోను కన్నా గొప్పవాడు. ఒక చెల్లి నాతో చెప్తున్న సాక్ష్యం, మన మందిరంలో వస్తున్న చెల్లి, ఇప్పుడు ఆమెకి వివాహమైంది, 2 బిడ్డల తల్లి. ఆమె చెప్తున్న సాక్ష్యం, నేను చదువుకున్న రోజుల్లో నా సౌందర్యాన్ని నేను పెంచుకునేదాన్ని. నా వస్త్రధారణ ద్వారా, నా సౌందర్యం ద్వారా యవనస్తులు కాలేజీకి వెళ్తే ఎగబడేవాళ్ళు నా మీద. అనేక మంది నామకు లెటర్లు రాసేవాళ్ళు, SMS పంపించేవాళ్ళు. వివిధమైన దాంట్లో నేను పెద్ద హీరోయిన్ అనుకునేదాన్ని. అపార్ట్మెంట్లో అనేక మంది వెంబడించేవాళ్ళు, ట్యూషన్కి వెళ్తే అనేక మంది వెంబడించేవాళ్ళు. బహిరంగంగా నేను అద్భుతం, కానీ అంతరంగంగా నేను చెత్త. నా జీవితం ఒక చెత్త. అలాంటి బతుకుని యేసయ్య దగ్గరికి వచ్చాను. ఈ రోజు నా జీవితాన్ని పవిత్రపరిచాడు. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. అది సొలొమోను చెయ్యలేడు, ఏ నాయకుడు చెయ్యలేడు, ఏ పాస్టరు చెయ్యలేడు, యేసయ్య చెయ్యగలడు. సొలొమోను కంటే గొప్పవాడు ఆయన. ఒక చెల్లి చెప్తున్న సాక్ష్యం, ఆమె చెప్తున్న సాక్ష్యం, అమ్మ నాన్నకి ఒకే ఒక కుమార్తె. వాళ్ళది ఉన్నతమైన కుటుంబం కాదు, మధ్య తరగతి కుటుంబం కాదు, దానికన్నా తక్కువ. ప్రభుత్వం వాళ్ళు 2 గృహాలు ఇచ్చారు. అది రేటు పెరిగింది, ఒక్కొక్క గృహం 10 లక్షలు చేస్తుంది. ఆ అమ్మ నాన్న ఈమె గారాబానికి ఒక 10 లక్షల బిల్డింగ్ అమ్మేశారు. నాన్న మరణించాడు. ఎవరికి అంటే భయపడదు. ఆమె చెప్తున్న సాక్ష్యం, రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తా, తెల్ల
తెల్లవారుజాం ప్రైవేట్ అని చెప్పి 4 గంటలకు వెళ్ళిపోతా, అమ్మని డబ్బులు అడుగుతా. అన్నయ్య, అందరూ అబ్బాయిలు అమ్మాయిలకి ఖర్చు పెడతారు, నేనే అమ్మాయినైనా నేను, యవనస్తురాలైనా నేను అబ్బాయిలకి ఖర్చు పెట్టా. 10 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టా. నా డబ్బు పోయింది. అమ్మ డబ్బు ఇవ్వకపోతే బ్లేడుతో కోసుకుంటా, కాళ్ళు కోసుకుంటా, చేతులు చూపెట్టింది. ఇది నా పరిస్థితి. ఇటువంటి నువ్వు బహిరంగంగా నేను బాగున్నా, నా బతుకు చెత్త, మా అమ్మ చచ్చిపోతానంటది, ఏమి చెయ్యదు. మా అమ్మ ఒక అమాయకురాలు, మా అమ్మ లాంటి మంచి అమ్మ ఇంకొకటి లేదు, కానీ నా జీవితం చెత్త. అటువంటి చెత్త జీవితాన్ని మందిరానికి వచ్చినాక మాని పడేశా. ఈ రోజున సొలొమోను కంటే గొప్పవాడు ఈ రోజు చప్పట్లు కొడుతుండగా ఎవరి తమ్ముడు జీవితమైనా, ఏ చెల్లి జీవితమైనా ఇటువంటి చెత్తగా ఉందా? ఈ రోజే నా దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. నా యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఎలా కనపడదు తెలుసా? యేసయ్యే చెప్పుకుంటున్నాడు. ఏమని? నేను సొలొమోను కంటే గొప్పవాడు. అక్కడ యేసయ్య స్వయంగా పొగుడుకోవటం అన్న కాదు. అక్కడ సందర్భం చూస్తే యేసయ్యని ఏమన్నా తెలుసా? నీకు బెల్జెబూబు పట్టింది. ఏమన్నా తెలుసా? నీకు అది పట్టింది. అందుకే అద్భుతాలు నువ్వు చేయగలుగుతున్నావు. ఈయన వడ్లవాని కుమారుడిగా చూస్తున్నారు. ఇతను పశువుల పాకలో జన్మించాడు అనుకుంటున్నారు, నజరేతులో పెరిగాడు అనుకుంటున్నారు. ఇతన్ని తన దీనంగా చూస్తున్నారు. కానీ యేసు ప్రభు, మీరు ఎంత దీనంగా చూస్తున్నా, మీరు నన్ను గురించి ఎవరు ఏమనుకున్నా, నేను పలానా వాడిని అనుకున్నా, పలానా వాళ్ళకు పుట్టాను అనుకున్నా, నాకు తెలుసు నేను ఎవరినో. అందువలన మీరు అనుకున్నంత మాత్రాన నా స్థానం తగ్గదు. నేను ఎవరో నాకు తెలుసు. యూదా ప్రజలారా, ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు అనుకుంటున్నారే అలాంటి కాదు. నేను సొలొమోను కన్నా గొప్పవాడిని. ఈరోజు నీ జీవితంలో దుఃఖకరమైన స్థితి జరిగిందేమో, ఒకవేళ నష్టం గుండా వెళ్తున్నావేమో, వేదన గుండా వెళ్తున్నావేమో, అపజయం గుండా వెళ్తున్నావేమో, ప్రజలు నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, ఇవ్వవలసిన గౌరవం నీకు ఇవ్వట్లేదేమో, ఇవ్వవలసిన ఘనత నీకు ఇవ్వట్లేదేమో, నిన్ను అన్నట్టు చీపురు పుల్లగా చూస్తున్నారేమో. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. నీ గుండెలో నువ్వు ఎరగాలి, నేను ఎవరిని తెలుసా? నాకు స్థలం ఇవ్వలేనంత మాత్రాన, నాకు వందనాలు చెప్పలేనంత మాత్రాన, నన్ను ఎవరు చూడలేనంత మాత్రాన, ఎవరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేనంత మాత్రాన నేనెవరో నాకు తెలుసు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను. ఈ రోజున నువ్వు గుర్తెరగాలి. హూ ఆర్ యు? ఈ రోజు నువ్వు 2 చేతులు పైకెత్తి యేసయ్యా థ్యాంక్ యూ అంటుండగా సర్వశక్తి గల దేవుడు నీతో చెప్పేది, హల్లెలూయా, హూ ఆర్ యు? నువ్వు ఎరగాలి నువ్వు ఎవరవో.